మత మార్పిడి ఎందుకు జరుగుతుంది? అసలు దేవుడికంటూ ఒక భాష అంటూ ఉందా? చూసారా, ఏదైనా మనం ఇట్లాంటి సృష్టి రహస్యాల గురించి ఏదైనా మనం వీడియో చేసేటప్పుడు చుట్టూ ఉన్న శక్తులు కానీ మనకి ఇవన్నీ చెప్పని కొన్ని చాలా చేస్తూ ఉంటాయి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయ్ విల్స్. ఈరోజు నాకున్న డౌట్స్ అన్నీ నేను మీ ముందు పెట్టబోతున్నాను. నా ఇన్వెస్టిగేషన్ ప్రకారం నాకు చిన్నప్పటి నుంచి అన్నీ తెలుసుకోవాలని ఉంటుంది. ఈరోజు నా చేతిలో బైబిల్ ఉంది, భగవద్గీత కూడా ఉంది. అసలు ఏది కాపీ, ఏది ఒరిజినల్ మీకు చెప్తా. నేను ఈ రెండు చదివిన ప్రకారం ఒక వీడియోలో దీని గురించి మొత్తం చెప్పడానికి అవకాశం అయితే ఉండదు, కానీ నాకు తెలిసినంత మొత్తం మీకు చెప్తాను. సో ఈ వీడియో లాస్ట్ దాకా ఎండ్ దాకా చూడండి. ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషికి సృష్టి రహస్యాలు తెలుసుకునేంత అర్హత అయితే లేదు. నా ఐడియాలజీ ప్రకారం నేను ఎలా ఆలోచిస్తానో చెప్తా చూడండి. నేను ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడాలనుకోవట్లేదు. నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసిన నిజాలు మాత్రమే చెప్తున్నాను. చాలామందికి తెలియని డౌట్స్. క్రిస్టియానిటీ ప్రకారం అసలు యేసు ప్రభు దేవుడా, యెహోవా దేవుడా? సనాతన ధర్మం ప్రకారం కృష్ణుడి దేవుడా, రాముడి దేవుడా, వెంకటేశ్వర స్వామి దేవుడా, ఆంజనేయ స్వామి దేవుడా? ఇలా మనకి ఎంతమంది దేవుళ్ళు ఉంటే వాళ్ళందరూ నిజమైన దేవుళ్ళేనా? ఇది నా డైరీ. ఇందులో డైరీ చూడండి, ఇది 2022. అంటే నేను 2022 దగ్గర నుంచి నాకున్న డౌట్స్ కానీ నాకున్న క్లారిటీ కానీ నేను అన్నీ ఇందులోనే రాసుకుంటాను. సో ఈ డైరీలో నాకున్న నా క్వశ్చన్స్ మీకు చెప్తాను, వాటికి ఆన్సర్స్ కూడా నేను వెతికింది మీకే చెప్తాను చూడండి. నాకు చాలా డౌట్స్ ఉంటాయి. అసలు మనిషి పుట్టుక ఎలా మొదలైద్ది, అసలు పుట్టిన తర్వాత మనిషి భాషలు, అసలు మనకి ఈ భాషలు ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నట్టే తెలుగు నేర్పించినోడు ఎవడు, ఇంగ్లీష్ నేర్పించినోడు ఎవడు, హిందీ నేర్పించినోడు, అసలు మనిషికి ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు దేవుడికంటూ ఒక భాష అంటూ ఉందా? చూసారా, ఏదైనా మనం ఇట్లాంటి సృష్టి రహస్యాల గురించి ఏదైనా మనం వీడియో చేసేటప్పుడు చుట్టూ ఉన్న శక్తులు కానీ మనకి ఇవన్నీ చెప్పని కొన్ని చాలా చేస్తూ ఉంటాయి. ఇవన్నీ నాకు తెలుసు, నేను ఫేస్ చేశాను. ఏదైనా జరగచ్చు. వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే సృష్టి రహస్యాల గురించి మనం బయట పెట్టి చెప్పేటప్పుడు ఎవరికి ఒక మనిషికి అసలు అర్హత లేదు ఈ రహస్యాల గురించి తెలుసుకోవడానికి. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూస్తే తప్పితే మీకు క్లారిటీ రాదు. వీడియో ఇది అవ్వని ఆపకపోయినా ఆ ప్రయత్నం ప్రకారం నేను చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ప్రతి మనిషి తెలుసుకోవాలి అసలు జీవిత సత్యాలు ఏంటి, మనిషి పుట్టుకు కారణం ఏంటి, అసలు ఎన్ని జన్మలు ఉంటాయి అన్నీ మనకు తెలియాల్సింది. మన యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ మాటించాను, ఒక్క బూతు పదం కూడా లేకుండా నేను వీడియో చేస్తానని. నేను చెప్పే ప్రతి మాట ఎప్పుడు నేను నిజాలే మాట్లాడతాను. నేను నిజాలంటే నాకు తెలిసిన నిజాలు మాట్లాడతాను. బైబుల్ ప్రకారం చెప్తున్నా, యెహోవా అనే దేవుడు యేసు ప్రభుని ఒక దైవదూతలాగా పంపించాడు. దీంట్లో భగవద్గీతకు వచ్చేటప్పటికి దేవుడు కృష్ణుడు. వీటి గురించి నేను రీసెర్చ్ చేస్తూ ఉంటాను. అంటే నేను మనుషులతో ఎలా మాట్లాడుతూ ఉంటానంటే నాకు తెలియని వాటిని నేను తెలుసుకుంటాను. నాకు ఏ ఒక్క విషయం నాకు తెలియకపోయింది చెప్పిన ప్రతి ఒక్కరు నా గురువుతో సమానం. సో నా గురువులందరినీ నేను ఎలా అడుగుతూ ఉంటానంటే, చర్చికి వెళ్ళే వాళ్ళని బైబిల్ గురించి కానీ, యేసు ప్రభు గురించి కానీ, యెహోవా గురించి కానీ నేను కనుక్కుంటూ ఉంటాను. ఎందుకు, అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, హిందూ మతం నుంచి క్రిస్టియానిటీకి ఎందుకు వెళ్తున్నారు, అసలు మత మార్పిడి ఎందుకు జరుగుతుంది, అసలు వాళ్ళ వెళ్ళటానికి కారణాలు ఏంటి, ఇవన్నీ నేను కనుక్కుంటూ ఉన్నాను. దీంట్లో భగవద్గీత అయినా కానీ, రామాయణం అనే కానీ, మహాభారతం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హైందవ ధర్మం ప్రకారం అసలు దేవుళ్ళు ఎవరు, దేవతలు ఎవరు, అసలు వీళ్ళందరూ ఎలా మారిపోయింది, అసలు సృష్టి మొట్టమొదట ఎలా పుట్టింది, ఇవన్నీ ఇప్పుడు కూడా నాకు పూర్తిగా తెలియట్లేదు. ఎందుకంటే ఈ సృష్టి రహస్యాలు అనేది మానవుడికి తెలుసుకునేంత హక్కు లేదు మానవుడికి. ఈ వీడియో నేను అర్ధరాత్రి 12 అవుతుంది. ఈ 12 గంటల సమయంలో ఆ చుట్టుపక్కల నేను నా బెడ్రూమ్లో ఉన్నాను. నేను బయటంతా నా ఫ్యామిలీ అంతా వేరే రూమ్స్లో ఉన్నారు. నేను లాక్ వేసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎప్పుడు ఏం జరిగింది అనేది నాకు తెలియదు. నాకు తెలిసిన నిజాలని నేను బయటపెట్టి చెప్తున్నాను. ఈ వీడియో మీరు చాలా కేర్ఫుల్గా చూడండి. సూసైడ్ చేసుకున్న ఒక వ్యక్తి ఎందుకు ఆత్మగా మిగిలిపోతాడు? అసలు ఆత్మలు దెయ్యాలు నిజమేనా అంటే ముమ్మాటికి నిజమే, 100% నిజం. ఎలా అంటే ఆత్మ అనేది, ఆత్మకి చావు అనేది ఎప్పటికీ ఉండదు. కృష్ణుడు గోశాలలో ఒక గురువుగారిని అడిగా, నేనేం అడిగానంటే, అసలు నా సందేహాలు ఎలా ఉంటాయంటే, కృష్ణుడు కానీ, రాముడు కానీ, హనుమంతుడు కానీ, శివుడు కానీ, ఇలా పెద్ద పెద్ద దేవుళ్ళందరికీ వీళ్ళకి ఎంతోమంది వాళ్ళని మొక్కుతారు కదా,
సో క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల మనల్ని పెద్ద పట్టించుకోరు. ఇప్పుడు రాముడు ఉన్నాడు, రాముడు పక్కన హనుమంతుడిని మనం దండం పెట్టుకుంటాం, కానీ లక్ష్మణుడికి ఎవరు దండం పెట్టుకోరు కదా. అసలు లక్ష్మణుడు లాంటి వాళ్ళని మనం ఇప్పుడు ఏదైనా కోరుకుంటే మనకు తొందరగా అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా అని అడిగా. దీంట్లో ఇలాగే మనకి ఇప్పుడు ఉన్న మన దేవుళ్ళ కంటే, దేవుళ్ళు మెయిన్ వాళ్ళకంటే మనం పక్కన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా అడిగితే, చిన్న చిన్న దేవుళ్ళని మనం అడిగితే మనకు త్వరగా పని అయ్యే అవకాశం ఉంది కదా, మన అనుకున్న పని త్వరగా అయ్యే అవకాశం ఉంది కదా అని నేను ఆ గురువుగారిని అడిగితే ఆయన చెప్పిన దానికి నేను షాక్ అయ్యాను. ఆయన ఏం చెప్పారంటే, భగవద్గీతలో ఉన్న ప్రకారం కృష్ణుడు ఏమంటాడు, నేనే దేవుడిని, నీకే సమస్య ఉన్నా నాకు చెప్తే సరిపోద్ది, నీ పని తీరిపోద్ది అని అంటాడు భగవద్గీత ప్రకారం. అంటే ఆయన నాకేం చెప్పాడు, ఇప్పుడు నేను ఒక సీఎంకి ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఏదన్నా నాకేదన్నా పని గురించి సీఎం దగ్గరికి వెళ్ళి ఇదంతా దీని గురించి మాట్లాడాలనుకుంటే, నా సమస్య తీరాలంటే సీఎం దగ్గరే ఆయన సంతకం పెడితే నేను తీరిద్దని నేను అనుకుంటున్నాను. దీనికి నేనేం చేస్తాను, నాకు సీఎం దగ్గరికి వెళ్ళే అంత అర్హత లేకపోయినా ఇక్కడ కింద నుంచే నేను ఎక్కడైతే అది పంచాయతీలో అవ్వచ్చు, సచివాలయంలో అవ్వచ్చు, లేదంటే ఏదన్నా మండల ఆఫీసులో అవ్వచ్చు, లేదంటే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి అవ్వచ్చు, ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా అంటే నాకు పని అవ్వాల్సింది ఎవరితో, నా పని అవ్వాలంటే సీఎం గారు సైన్ చేస్తే పని అయ్యిద్ది. సో వీళ్ళ దగ్గర నుంచి నేను అప్లికేషన్ పెట్టుకొని లాస్ట్కి వెళ్ళేది ఎక్కడికి, డైరెక్ట్ సీఎం దగ్గరికి. అదే నేను డైరెక్ట్ సీఎం గారిని కలిసిన ఆయన ఏమన్నారంటే, నువ్వు ఇప్పుడు సీఎంని కలిసినా ఒకటే, వీళ్ళందరి దగ్గర నుంచి అప్లికేషన్లు అన్నీ తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్తుంది, సీఎం దగ్గరికి వెళ్తుంది. సో ఎటు తిరిగినా ఇక్కడికి వెళ్ళేది ఎవరికి అంటే, మిగతా ఉన్న దేవుళ్ళందరికీ నువ్వు ఎవరిని మొక్కినా కానీ వీళ్ళందరికీ ఉన్న పవర్స్ అన్నీ ఇచ్చిందే కృష్ణుడు. సో నువ్వు డైరెక్ట్ కృష్ణుడు నాకు దండం పెట్టి చాలని కృష్ణుడు అన్నాడంట. అంటే ఇక్కడ భగవద్గీత గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది, నువ్వు ఎవరికి దండం పెట్టుకున్నావు, నువ్వు నాకు దండం పెట్టినంటే అంత దాకా మొత్తం తిరగాలి, ఇంత పని చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా నన్నే పూజిస్తే సరిపోద్ది అని చెప్పాడు, నీ జీవితం ధన్యం అవ్వాలంటే. ఇక్కడ బైబిల్ ప్రకారం వస్తే బైబిల్లో చెప్పింది ఏంటి, యెహోవా. దీంట్లో నేను బైబిల్ చదివే కొద్దీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచే ఆదికాండం నుంచి మొదలుపెట్టా. నాకు బైబిల్ స్టార్టింగ్ నుంచే యాక్చువల్ ఏంటంటే, నేను తప్పుగా మాట్లాడట్లేదు, ఎందుకంటే నేను అన్ని మతాలకు గౌరవిస్తాను, కానీ నేను నాకు తెలిసిన నిజం మాత్రమే చెప్తాను. దీంట్లో బైబిల్ ప్రకారం వస్తుంది, బైబిల్లో నేను చూసింది చెప్తాను. కృష్ణుడే దేవుడు అని మనం తెలుసుకో. సో మిగతా ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ ఇచ్చాడని లెక్క అని నాకు ఇలా గురువు గారు చెప్పారు. సో నాకు ఇది కన్విన్సింగ్ అని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటూ ఉంటే ఇప్పుడు సీఎం ఉంటారు, ఎమ్మెల్యే ఉంటారు, ఎంపీ ఉంటాడు. అంటే మనకి ఇక్కడ ఒక్కొక్క కేటగిరీ, దేనికి సంబంధించిన కేటగిరీలో వాళ్ళ నేమ్ ఇస్తారు. సో ఇలాగే దేవుడు కూడా మనం ఏమీ తీసుకున్నాం. నేను తెలుసుకుంది ఏంటంటే, ఇప్పుడు వస్తువులు మనం ఏం చేసినా ఇప్పుడు మన బాడీ పార్ట్స్ నుంచి వస్తువులు కూడా అలాగే తయారవుతాయి. ఎలా అంటే, మీరు కూలి పనికి వెళ్ళే వ్యక్తి దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ దాకా తీసుకుంటాం. ఎలా అంటే, ఇప్పుడు కూలి పనికి వెళ్ళే వ్యక్తికి కావాల్సింది ఏంటి, ఇప్పుడు పార కావాలనుకుంటున్నాం. పార ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా తీసి అంటే మనం ఇప్పుడు మన చేతి నుంచి ఇట్లా తీసుకొని సేమ్ దీన్ని డిజైన్ చేస్తే పార క్రియేట్ చేశారు. బొచ్చ అంటే మనకి ఏదైతే మన బాడీ పార్ట్స్ నుంచే తీసుకొని ఏది క్రియేట్ అవ్వాలన్నా కానీ వీటి నుంచే తయారవుతుంది. పురాతన కాలం ప్రకారం మనిషి 7 అడుగులు, 8 అడుగులు, 10 అడుగులు ఎంత హైట్ మనకి ఇప్పుడు ఇప్పుడుకు రోజులు గమనించకూడదు. ఒకప్పుడు మనిషి 100 ఏళ్ళు బతికేళ్ళు, 120 ఏళ్ళు బతికేలానే ఉంది. ఇప్పుడు 60 ఏళ్ళకి కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు మనం బైబిల్ గురించి మాట్లాడుతుంటే ఆదికాండం నుంచి తీసుకుంటాం. ఆదికాండంలో స్టార్టింగ్లో నేను అన్ని మతాలకు గౌరవిస్తాను, కానీ నాకెందుకో బైబిల్ అనేది ఇది కల్పిత కథలాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే, నేను దేవుడిని యాక్సెప్ట్ చేస్తాను, కానీ చర్చికి పోయి దొంగ పాస్టర్లు వెళ్ళి నేను యాక్సెప్ట్ చేయను. కొంతమంది తప్పులు చేసి, అంటే క్రైస్తవ మతంలో ఉండి ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, హిందూ మతంలో అంటే మీరు తప్పులు చేయరా, మీరేం చేయరా. నేను ఎలా ఆలోచిస్తానంటే, ఇప్పుడు అందరికీ నాకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మాల వేసుకొని కొంతమంది ఉంటారు. సో 41 రోజులు దీక్ష చేస్తారు. కఠిన దీక్షలు అన్నీ చేసి అందరూ అనుకుంటూ ఉంటారు, దానికి ముందు రోజు దాకా తాగిబోతులా తిరిగినోడు మాల వేసుకుని 41 రోజులు ఉంటే అది పెద్ద ఫలితమే ఉందని. ఒక బ్రాహ్మణుడు, ఒక పండితుడు, బ్రాహ్మణ వంశంలో పుట్టినోడు, అతనికి మాంసాహారాలు కానీ ఈ వ్యసనాలు కానీ వీటికి ఉండేది అవన్నీ ఉండవు. అదే మిగతా వంశస్థుల్లో నుంచి వస్తే వీళ్ళన్నీ ఆల్రెడీ మాంసాహారాన్ని సేకరిస్తారు,
మద్యపానం ఇవన్నీ తీసుకొని అంటే ఒక మనిషికి చెడు అలవాట్లన్నీ వ్యసనపరుచుకొని కానీ దీక్షలో అడుగు పెట్టిన తర్వాత ఆ ఉన్న 41 రోజులు కఠినంగా అన్ని అలవాట్లు ఉన్నవాడు చేసేదానికి రోజు పండితులాగా ఒక బ్రాహ్మణుడు దీక్ష చేసేదానికి చాలా తేడా ఉంటుంది. మీరందరూ ఆలోచించేది నిన్నటిదాకా తాగి ఈరోజు మాలేసుకొని ఇలా డూబ్ చేస్తాడు అనుకుంటారు. నేను అలా ఆలోచన. మీకు నాకున్న తేడా అది. మీకు కోపం వచ్చినా ఇది కాంట్రవర్సీ అయినా నాకు తెలిసిన నిజం మాత్రం నేను మాట్లాడతాను. నాకు తెలిసిన నిజం ఏంటంటే ఏ దేవుడైనా కానీ ఆఖరికి యేసు ప్రభు అయినా అల్లా అయినా వీళ్ళందరూ దేవుడందరూ ఒకటే. కాకపోతే ఒకటి చెప్తా చూడండి, నేను వినాలంటే హైందవ ధర్మం ప్రకారం నేను విని దారిలోకి రావాలి అనుకుంటే నాకు దేవుడు అనేవాడు నేను కృష్ణుడని, రాముడని, శివుడని ఇంతమంది నేను వెతుక్కుంటా. అంటే వీళ్ళ మాట నాకు వీళ్ళు దేవుళ్ళు అనుకుంటా. ముస్లిం ప్రకారం అల్లా దేవుడు అనుకుంటారు, క్రైస్తవ మతం ప్రకారం యెహోవా దేవుడు అనుకుంటారు, యేసు ప్రభు దేవుడు అనుకుంటారు. అంటే ఎటు తిరిగినా కానీ అన్నింటిలో ఉన్న నియమాలన్నీ ఒకటే, అన్నింటిలో ఉండేది మంచి. మనిషికి దేవుడికి ఉన్న తేడా చెప్తా చూడండి. నీకు అన్ని పవర్స్ ఉండి నువ్వు ఆ 100 సంవత్సరాలు ఇంతవరకే ఉండాలనుకుంటే మీరు విచ్చలవిడిగా యాషాలన్నీ వేస్తారు. నీతి నియమం అనేది ఏముండదు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదు. దేవుడి తప్పు తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు, అన్నీ తెలుసు. దేవుడు పాటించాల్సిన నియమాలన్నీ పాటిస్తాడు. ఒక జన్మ అతను ఉండాలి అంటే ఒక మనిషి జన్మ ఎంతకాలం అయితే ఉంటుందో అప్పుడున్నంతకాలం. సో రాముడని జన్మెత్తి ఈ భూమి ఎంతవరకు అయితే ఉండాలో అంతవరకే ఉండి వెళ్ళిపోతాడు. ఎందుకు? ఒక మనిషిగా అతను పాటించాల్సిన నియమం ఏంటి? ఈ సృష్టి ధర్మం ప్రకారం ఒక మానవుడి జన్మ ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం మాత్రమే, అప్పుడున్న కాలం. అదే ఇప్పుడైనా అంతే. ఇప్పుడు ఏదన్నా ఒక మనిషి నీ వ్యాలిడిటీ టైం ఎంతవరకు ఉంటే అంతవరకు ఈ భూమి మీద ఉంటాడు దేవుడు. అంటే ఈ మనకి ఒక మంచి నేర్పించి వెళ్ళిపోతాడు. అది యేసు ప్రభు అయినా కానీ, అది యెరూషలేము అయినా కానీ. ఇప్పుడు యేసు ప్రభు అనే దైవదూతని దేవుడు పంపించాడు అంటే గుర్తుపెట్టుకో, జనాలకి మంచి చెప్పడానికి ఒక వ్యక్తి కావాలి, మంచి మార్గంలో నడవటానికి ఒక లీడర్ కావాలని మనం ఎలా అనుకుంటున్నాం, దానికి మనిషి మంచి మార్గంలో నడవాలంటే ఒక దైవదూతను అనేది పంపించాలి. అసలు క్రిస్టియానిటీ పుట్టింది మన దేశంలో కాదు, ఇతర దేశంలో. ఇస్లాం పుట్టింది మన దేశంలో కాదు. క్రిస్టియానిటీ పుట్టింది మన దేశంలో కాదు, ఇస్లాం పుట్టింది మన దేశంలో కాదు, ఇతర దేశాల్లో. అంటే అక్కడ వాళ్ళకి మంచి చెప్పడానికి కావాల్సింది ఎవరో ఒకరిని దేవుడు పంపించాలి. అక్కడ పంపించిన వాళ్ళని ఎవరిని? యేసు ప్రభు అనే దైవదూతని. సేమ్ అంతే. దేవుడు అనేవాడు అక్కడున్న వేరే దేశంలో వాళ్ళకి మంచి చెప్పడానికి పంపించాల్సింది ఎవరిని? ఎవరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎవరి మాట వింటావో వాళ్ళ చేతే చెప్పిస్తాడు. సో మంచి మార్గంలో నడవాలి అంటే ఇస్లాం మతం నుంచి ఇస్లాంకి చెప్తాడు. ఇక్కడ నువ్వెవరి మాట వింటారు? మన ధర్మం ప్రకారం ఒక్కళ్ళనే మనం పెళ్లి చేసుకోవాలి. ఇది ఎక్కడి నుంచి మనం నేర్చుకున్నాం? రాముడి దగ్గర నుంచి. ఇలాగే మనం నియమాలు పాటించడానికి దేవుళ్ళు అనే అవతారాలతో వస్తాం. స్త్రీలకి దేవత అనే అవతారాలతో వచ్చి స్త్రీలు ఎలా ఉండాలి అవన్నీ నేర్పించి వెళ్ళేవాళ్ళు దేవతలు. నేను తెలుసుకున్న ప్రకారం ఈ భూమిపైన ఈ లైట్ అని, ఈ బుక్ అని, ఇది ఉన్న టేబుల్, ఏ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కానీ ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ భూమిపైన కొత్తగా వచ్చింది నువ్వు నేను మాత్రమే. ఇదిగో ఈ శరీరం కలిపిన తర్వాత మళ్ళీ ఈ భూమిలోనే కలిసిపోయింది. నీ ఆత్మైనా నా ఆత్మైనా మనకి ఎంతైతే వ్యాలిడిటీ టైం ఉంటుందో అంతవరకే ఉండి మనం వెళ్ళిపోతాం అంతే. ఇంకో జన్మ ఉంటే ఆ జన్మలో మళ్ళీ కలుసుకోవడం. నీకు వచ్చే జన్మలో నీకు అసలు ఏంటనేది నీకు గుర్తుండదు. అంటే ఈ సృష్టి రహస్యాలు అనేది ఎవరికి పడితే వాడికి తెలుసుకోవడానికి ఆస్కారమే లేదు. మనందరం ఏం చేస్తామంటే ఎక్కడో ఒక ప్లేస్ చూసి ఇది 1000 సంవత్సరాల ముందు నాటిది, ఇది 2000 సంవత్సరాల ముందు నాటిది, 100 సంవత్సరాల ముందు నాటిది అని మనం విచిత్రంగా చూస్తూ ఉంటాం. అసలు మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నదే. దీన్ని చూడండి, ఇప్పుడు ఈ పేపర్ని అంటే మనకున్నది ఉన్న వాటిని మొత్తం మనం వాడుకునే చెట్ల నుంచి ఈ పేపర్లు తయారు చేసుకుంటున్నాం. చూడండి, ఇది వీటిని తయారు చేసుకుంటున్నాం. ఏది నువ్వు ఏదన్నా చూడండి, నువ్వు ఎక్కడి నుంచి నువ్వు చూసినా కానీ నువ్వు వాటర్ తాగుతున్నావు, మళ్ళీ నువ్వే పోతున్నావు, మళ్ళీ అది భూమిలోకి ఇంకిపోతుంది, మళ్ళీ అది రీస్టోర్ అయ్యి మళ్ళీ నువ్వే తాగుతున్నావు. ఈ భూమిపైన ఏదైనా రీసైక్లింగ్ జరుగుతుంది, దాన్ని కొత్తగా మారుతుంది అంతే. ఇప్పుడు అందరూ మనం ట్రెండ్లో నడుస్తున్నాం, ట్రెండ్ ఏదో నడుస్తుంది అనుకుంటున్నాం. ఏది ట్రెండ్ ఉండదు. ఈ భూమి పుట్టుక రహస్యాల నుంచి ప్రతి ఒక్కటి మనిషి చనిపోయిన తర్వాత ఒక క్లారిటీకి వచ్చేసిద్దాను. నేను ఇప్పటిదాకా ఈ డబ్బు కోసం ఇలా తిరిగానే, అరే నేను ఇప్పటిదాకా ఈ ట్రెండ్లో ఉండి ఇలా బ్రతికాను అనుకుంటా. మొత్తం నీ శరీరం ఫస్ట్ నుంచి మొత్తం అన్నీ కాలిపోవడం తప్పితే నువ్వేం చేయలేవు. ఈ భూమి మీద ఉన్న అన్నీ ఈ భూమి మీదే ఉంటే మనం మాత్రమే పోతూ ఉంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే బైబుల్ ప్రకారం దేవుడు
మొత్తం ఉన్న 7 రోజులు అనేది భూమి మీదకి వచ్చి 6 రోజులు అన్నీ సృష్టించి 7వ రోజు విశ్రాంతి దినంగా మార్చుకున్నాడంట. అంటే ఆ 7వ రోజు విశ్రాంతి దినంగా మార్చుకున్న అది ఆదివారం. ఆ రోజు దేవుడికి ప్రార్థించాలని క్రైస్తవ ధర్మం ప్రకారం వాళ్ళు పాటిస్తూ ఉంటారు. అంటే 6 రోజులు దేవుడు అనేది రోజుకొకటి అని సృష్టించుకుంటూ వచ్చాడు. అది భూమిని ఆకాశాన్ని వేరు చేయటం కానీ, లేదంటే గాలిని, నిప్పుని, సూర్యుని, చంద్రుని, వీటిని కూడా యెహోవా తండ్రే పుట్టించాడని వీళ్ళు నమ్ముతూ ఉంటారు. ఈ 6 రోజులు వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది పక్షులను కానీ, జంతువులను కానీ, వీటినన్నిటిని పుట్టించి, మనిషిని కానీ వీటినన్నిటిని పుట్టించి 7వ రోజు విశ్రాంతి దినంగా యెహోవా తీసుకున్నాడు. సో వీళ్ళు పాటించిన ఆచారం ఏంటంటే ఆదివారం 6 రోజులు పని చేసుకోవాలి, ఆదివారం దేవుడికి కేటాయించాలి. జస్ట్ వీటి గురించి పైకి తీసుకొచ్చాను అంతే. ఇంకా తెలుసుకోవాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. వీటి గురించి ప్రతిదీ మీకు చెప్తూనే ఉంటాను. ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిలో ఏదో ఒక్క విషయమైనా నువ్వు కొత్తగా తెలుసుకున్నావు అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోకి లైక్ కొట్టి కింద కమెంట్ చేయి. ఇంకా నీకు అసలు దేని గురించి మనం మాట్లాడుకోవాలి, దేని గురించి నీకు చెప్పాలని. ఈ సృష్టి రహస్యాలు అనేది భగవద్గీత గురించి కానీ, బైబిల్ గురించి కానీ, ఖురాన్ గురించి కానీ ఒక్క వీడియోలో చెప్పడానికి అది అవ్వదు. సో నెక్స్ట్ వీడియోలో మిగతా అన్ని మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.